ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరింది. 70 లీగ్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్స్లలో టాప్ 4లో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. టోర్నీ రూల్స్ ప్రకారం టాప్ 2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందే కేకేఆర్ ప్లే ఆఫ్స్ రికార్డ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను కలవరపెడుతోంది. మరి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ 13 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, శిరీష, మనం చూసినట్టయితే ఐపీఎల్ ఫైనల్ స్టేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ క్వాలిఫైయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్న తరుణంలో, అదే ముఖ్యంగా చూసుకుంటే పాయింట్ల పట్టికలో టాప్ 1 పొజిషన్ లో ఉన్న కేకేఆర్, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ పోటీ పడుతున్న తరుణంలో ఓవరాల్ క్రికెట్ అభిమానులు అందరిలో కూడా ఒక చిన్న ఉత్కంఠ అయితే రేగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేకేఆర్ టీమ్ మొత్తం ఐపీఎల్ లో సీజన్ 17 లో పటిష్టమైన టీమ్ గా, బలమైన జట్టుగా పేరు తెచ్చుకుంది. పాయింట్ పట్టికలో కూడా మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ కూడా బౌలింగ్, బ్యాటింగ్ 2 విభాగాల్లోనూ చెలరేగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడు బౌలింగ్ లో టాప్ ఆర్డర్ లో ఉండే ఎస్ఆర్హెచ్ ఈసారి బ్యాటింగ్ లో విజృంభించిందని చెప్పుకోవాలి. భారీ స్కోర్లను నమోదు చేయడంలో కూడా రికార్డులను సృష్టించింది. సో అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఈ ఇరు జట్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచి ఫైనల్ కి చేరుకుంటారు అనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఎస్ఆర్హెచ్ ఇట్లా ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అని చెప్పేసి అందరూ ముందుగానే ఊహించారు. కేకేఆర్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ 3 కూడా క్వాలిఫైర్స్ కి వెళ్తుందని, అందరూ కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్తుందని ఊహించారు. కాకపోతే ఆర్సీబీ మాత్రం ఒక లాస్ట్ మూమెంట్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చి మరి ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. సో ఆర్సీబీ ఫైనల్స్ కి చేరుకొని, అదేవిధంగా ఫైనల్లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగే మ్యాచ్ లో ఎవరికైతే గెలుస్తారో వాళ్ళు కూడా ఫైనల్ చేరుకుంటే ఈ టోటల్ ఐపీఎల్ సీజన్ 17 కే ఈ 2 మ్యాచ్లు రసవత్తరమైన మ్యాచ్లుగా మారతాయని మాత్రం చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ మానస్.